నమస్తే. బీసీ రిజర్వేషన్ల అంశం పైన హైకోర్టులో జస్ట్ ఒక 5 minutes వరకు విచారణ జరిగింది. సో అది మనమంతా ఫాలో అవ్వడం జరిగింది. సో ఈ లైవ్ కూడా అందరూ చూశారు. మొత్తానికి రెడ్డి జాగృతి వాళ్ళు ఈ పిటిషన్ వేయడం జరిగింది. మాధవరెడ్డి అనేట ఆయన ఈ పిటిషన్ని వేశారు. 42% రిజర్వేషన్లు ఇవ్వడం అసలు ఇది రాజ్యాంగానికి విరుద్ధమని. ప్రభుత్వం ఇప్పటికీ ఒక జీవో ఇచ్చింది. ఆ 42% రిజర్వేషన్ సంబంధించి ఆ జీవో మీదనే కోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగినాయి. అడ్వకేట్ జనరల్తో పాటుగా చాలామంది పిటిషనర్ అడ్వకేట్స్ పాల్గొన్నారు. అందులో ఇప్పుడు నా ముందున్న సీనియర్ అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ గారు కూడా ఈ ఈ వాదనల్లో ఉన్నారు. సో ఆయన కూడా మాట్లాడారు, ఆర్గ్యుమెంట్స్ వినిపించారు చివరి వరకు. అసలు ఏం జరిగింది, ఈ టోటల్ ఆర్గ్యుమెంట్ సారాంశం ఏంది, ఏం జరగబోతున్నది ఒకసారి మాట్లాడదాం. నమస్తే ప్రభాకర్ గారు. నమస్కారం రఘు. సార్, ఏం జరిగింది ఓవరాల్ గా ఈ జరిగినటువంటి డిస్కషన్ లో వచ్చిన అవుట్కమ్ ఏంది? బెంచ్ లో ఉన్న జడ్జిలు ఏం మాట్లాడారు, ఏం ఆర్గ్యూ చేశారు, గవర్నమెంట్ ఏం చెప్పింది? యాక్చువల్ గా 42% జీవో రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ లోపల కాన్స్టిట్యూట్ చేస్తూ రిజర్వేషన్స్ ను కేటాయిస్తూ నిన్న ఒక జీవో ఇష్యూ అయింది, మన అందరికి తెలిసిన విషయం. దాని తర్వాత ఎక్కడెక్కడ పాపులేషన్ ప్రకారం ఆ రిజర్వేషన్స్ ను అలాట్ చేయాలి ఆయా లోకల్ బాడీస్ యొక్క పోస్టులకు అని చెప్పేసి గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తున్నది అని చెప్పేసి అని నేను అనుకుంటున్నా. ఈ క్రమంలో పట్నే నిన్ననే లాస్ట్ వర్కింగ్ డే. యాక్చువల్ గా వీళ్లకు ఒక అల్టేరియర్ మోటివ్ ఉంది. 42% రిజర్వేషన్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా రానియొద్దు అనే ఒక అల్టేరియర్ మోటివ్ వీళ్ళకు ఉన్నట్టు నాకు చాలా స్పష్టంగా అవపడతాము. అవును, ఎందుకు అనంటే ఇంతకు ముందే ఒక 3 రోజుల ముందే 42% రిజర్వేషన్ జీవో రాక ముందే ఒక పిటిషన్ వేసేసేసి, ఒక అజంప్షన్ ప్రిజంప్షన్ తోటి ఒక పిటిషన్ వేసేసి అప్పుడే ఒక డైరెక్షన్ తీసుకొని 42% ఇవ్వద్దు అని చెప్పేసి అని ఒక డైరెక్షన్ తీసుకొని మళ్ళీ ఈ గ్రామాలను మొత్తంగా కూడా మండలాలను, జిల్లాలను పరిపాలిద్దామని చెప్పేసి చాలా స్పష్టంగా అనుకున్నారు. నేను ఇవాళ ఒకటి క్వశ్చన్ చేస్తున్నా, నేను అగ్రవర్ణ కులాలకు, అదే విధంగా ఎవరైతే ఈ పిటిషన్ వెనుక ఉన్న వాళ్ళకో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ సాధించినప్పుడు దేశం మొత్తంగా కూడా 4 నుంచి 6% లేని వాళ్లకు 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు మీరు ఎందుకు ఛాలెంజ్ చేయలేదండి? ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 60% దాటలేదా? 60% దాటలేదా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 60% దాటినప్పుడు మీకేమి ఇబ్బంది కాదు. కానీ ఒక 56 to 60% ఉన్న బీసీలు వాళ్ళకు ఒక లోకల్ గవర్నమెంట్ శాసనం చేసే హక్కు కూడా కాదు. వాళ్ళు కేవలం లోకల్ గవర్నమెంట్ వాళ్ళు బీసీ రిజర్వేషన్ 42% చేస్తే అర్ధరాత్రి దాన్ని తయారు చేసేసి ఉదయమే దాన్ని అడ్డుకునేందుకు చాలా సీరియస్ గా ప్రయత్నం చేసింది. సరే, కోర్టులో ఏం జరిగింది ఒక్కసారి ప్రజలు అది ఎదురు చూస్తున్నారు, ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. కోర్టులో ఏం జరిగింది? కోర్టులో జడ్జి ఏం చెప్పిండు? యాక్చువల్ గా 285A సెక్షన్ 2018 పంచాయరాజ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వంకి పవర్ ఉంది, అమెండ్మెంట్ చేసే పవర్ ఉంది. అవును, అమెండ్మెంట్ చేసి July 31 రోజున వీళ్ళు ప్రెసిడెంట్ కు అదే విధంగా గవర్నర్ కు పంపారు. వాళ్ళు ఇంతవరకు ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి మీరు ఒక జీవో తీయడం అనేది ఏ విధంగా సబబు అని చెప్పేసి గవర్నమెంట్ ప్రశ్నించింది. మేము చింతపండు నవీన్, తీన్మార్ మల్లన్న తరపున ఇంప్లీడ్ అవ్వటందుకు గౌరవ డివిజన్ బెంచ్ ని కోరాము. గౌరవ డివిజన్ బెంచ్ మమ్మల్ని పర్మిషన్ ఇచ్చేసి ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ను చాలా స్పష్టంగా 285A అమెండ్ చేయకుండా ఇవాళ మీరు జీవో తీసిండ్రు, అది ఇంకా అక్కడ పెండింగే ఉంది, దీన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటారు అని చెప్పేసి అని గవర్నమెంట్ ను గౌరవ డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. అవును, అప్పుడు వెల్ఫేర్ లెజిస్లేషన్ లోపల గవర్నమెంట్ కు పవర్ ఉంది, నాకు దగ్గర ఇన్స్ట్రక్షన్స్ నేను తీసుకొస్తా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కొరకు ఒక 2 రోజులు సమయం ఇవ్వండి అని చెప్పేసి అని
అడ్వకేట్ జనరల్ గారు గౌరవ న్యాయమూర్తి గారి డివిజన్ బెంచ్ ని న్యాయస్థాన డివిజన్ బెంచ్ ని కోరారు. కోరితే ఇన్స్ట్రక్షన్ తీసుకురండి అని చెప్పారు. అప్పుడు మేము చెప్పినామంటే 5 జడ్జెస్ బెంచ్ వికాస్ కృష్ణారావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 5 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్ లోపల చాలా స్పష్టంగా డెడికేట్ కమిషన్ అపాయింట్ చేయాలి. డెడికేట్ కమిషన్ అపాయింట్ చేసేసేసి ఎంపిరికల్ డాటా తీయాలి. తీసిన తర్వాత ఎస్టీ ఎస్టీ బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ను అమలు చేయొచ్చు, గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకోవచ్చు ఇన్ ది వెల్ఫేర్ లెజిస్లేషన్ లా. నేను కూడా చాలాసేపు ఆర్గ్యుమెంట్ వినడం జరిగింది. దాదాపు డివిజన్ బెంచ్ లో ఉన్న ఆ ఇద్దరు జడ్జిలు ఒకే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు పదే పదే. సెక్షన్ 285A అమెండ్మెంట్ మీరు తీసుకొచ్చినప్పుడు పంచాయతీరాజ్ చట్టం 2018ని మీరు అసెంబ్లీ ఆమోదించింది అంతా వెల్ అండ్ గుడ్, అంతా బాగుంది. గవర్నర్ సంతకం చేయకుండా, గవర్నర్ ఆమోదించకుండా, బిల్లుని గవర్నర్ ఆమోదించకుండా అది చట్ట రూపం, చట్ట సవరణ అయ్యే అవకాశం లేదు. అది అవ్వకుండా మీరు ఆ చట్ట సవరణ చేయకుండా జీవో ఎట్లా ఇచ్చారన్న క్వశ్చన్ పదే పదే మీరు ఏం అడిగినా జడ్జి గారు అదే అడుగుతున్నారు, దాన్ని రిపీట్ చేస్తున్నారు. అంటే ఫ్యాక్చువల్ గా వాళ్ళ క్వశ్చన్ లోపల లా ఆక్యుపైస్ ఇన్ ది ఫీల్డ్ రఘు. ఎందుకంటే సెక్షన్ 285A 50% ఎక్సీడ్ చేయొద్దు అని చెప్పేసి అకార్డింగ్ టు ది ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ ప్రకారం ఉంది. సెక్షన్ 285 లో కూడా పోయిన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంకా తగ్గిస్తూ చేసింది, మీకు తెలిసిన విషయం. అవును, అది మొత్తంగా కూడా. అయితే ఇప్పుడు గవర్నరు ఆమోదించలే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది ఆమోదించలే. అదే విధంగా అంతకు ముందే గౌరవ హైకోర్టే విత్ ఇన్ ది సెప్టెంబర్ 30th లోపల ఎలక్షన్ జరపమని ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు జీవో తీసింది. ఓకే, జీవో తీసిన తర్వాత ఇమీడియట్లీ రెడ్డి జాగృతికి సంబంధించిన మిత్రులు అక్కడ పిటిషన్ వేసేసేసి లా ఆక్యుపైస్ ఇన్ ది ఫీల్డ్ విషయం లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద స్టే ఇయ్యాలని చెప్పేసి సాధ్యమైనంత వరకు వాళ్ళ వాదన కొనసాగించారు. మీరు కూడా చూసిండ్రు. అవును, నేనేమంటున్నా అంటే ద గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ యాంపిల్ పవర్ టు ఇష్యూ ది పాలసీ ఇన్ ది వెల్ఫేర్ లెజిస్లేషన్. ఆఫ్టర్ 75 years BC people have to come according to their population in the local self-government. Is it not valid in the eye of law in the social justice? కోర్టు అడుగుతున్న దాంట్లో కూడా ఒక లాజిక్ పాయింట్ ని ఉంది కదా. ఇప్పుడు అక్కడ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారమే ఎలక్షన్లకు వెళ్ళాలి కదా. ఆ చట్టం లేకుండా దాని ప్రకారం కాకుండా వేరే రకంగా వెళ్ళడానికి వీల్లేదు. ఆ చట్టంలో 285A అన్నది ఒక పాయింట్, ఒక సెక్షన్ ఉన్నది. ఆ సెక్షన్ 50% రిజర్వేషన్లు మించొద్దు అన్నది ఒక పాయింట్ మెన్షన్ చేసి ఉన్నది. అది చేయడం జరిగింది, దాన్ని సవరించారు. సవరణ ఎప్పుడు జరుగుతుంది? గవర్నర్ సంతకం పెడితేనే, అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ సంతకం పెడితేనే జరుగుతుంది. అది జరగకుండా ఏ రకంగా చేయొచ్చు అన్న పాయింట్ దగ్గర మరి వీళ్ళు ఎందుకు ఆలోచించలేదు? గవర్నమెంట్ కూడా అది ఎందుకు ఆలోచించలేదు అనేది గవర్నమెంట్ అడగాలి మీరు. నా అభిప్రాయం కూడా ఏంది అని అంటే 285A సవరిస్తూ 67% రిజర్వేషన్ కు పోవచ్చు అనే బిల్లు వితౌట్ అపోజిషన్ అమెండ్ అయింది. కానీ అది చట్టరూపం దాచలేదు. అదే కాబట్టి వాళ్ళు చేసేందుకు వీల్లేదు అనేది గౌరవ న్యాయమూర్తి గారి యొక్క ప్రశ్నకు వ్యాలిడిటీ ఉంది. అదే అంటున్నానా, వ్యాలిడిటీ ఉంది. మరి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఓకే, ఆ ఆల్టర్నేటివ్ ఏంది అని అంటే ఇవాళ మీ టీవీ ముఖానే ఒక నాకు ఉన్న నాలెడ్జ్ లోపల చెప్తా ఉన్నాను నేను. వీళ్ళు నోటిఫికేషన్ ప్లస్ జీవో ఒకేసారి విడుదల చేసేది ఉంటే ఈ సమస్య రాకపోయేది. ఓకే, ఈ ప్రభుత్వము ఈ జీవోను నోటిఫికేషన్ రెండు ఒకేసారి విడుదల చేసేది ఉంటే ఇవాళ వీళ్ళకు ఆ అవకాశం లేకుంటుండే. రెడ్డి జాగృతి ఎందుకు అట్లా? ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇట్లా మరాఠీలని బీసీల్లో చేరుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ కూడా కోర్టు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అడ్డుకున్నది లేదు. అయితే 5 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్ పొన్నుస్వామి ఏం చెప్తుంది అని అంటే ఒక్కసారి గనుక నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత
అక్కడ ఎలక్షన్స్ ఆపడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. వాళ్ళు Okay. ఎలక్షన్ పిటిషన్లే వేసుకోవాలి ఒకటి. ఉమ్, రెండోది, ఆ క్యాండిడేట్స్ కనుక ఆఫ్టర్ ఇష్యూయింగ్ ది నోటీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎలక్షన్ ఇఫ్ పాస్డ్ అవే, చనిపోయేటట్లుంటే ఆపొచ్చు, అంతకంటే ఆపడానికి వీల్లేదు అని చెప్పేసి అని నోటిఫికేషన్ పొన్నుస్వామి జడ్జిమెంట్ చెప్తుంది మ్మ్. చాలా స్పష్టంగా. ఓకే. ఇక్కడ ఏంది అని అంటే చాలా ప్రాబ్లం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ చేయలేదు, ఉమ్, గవర్నరు చేయలేదు, సిగ్నేచర్ చేయలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్స్ అవి వేరే, విద్యా ఉద్యోగాల్లో 42, లోకల్ బాడీస్ లో 42, అది 9th షెడ్యూల్ లో పెట్టాలి. అదో 2 బిల్లులు, అది సపరేట్. అది అది గవర్నరు సిగ్నేచర్ చేయలేదు. ఫస్ట్ ఆర్డినెన్స్ మీద పెట్టలేదు, దాని తర్వాత బిల్లు దాని తర్వాత దీని మీద కూడా పెట్టలేదు. అవును. మీకు తెలుసు, ఒకటి గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు దేర్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ యాక్ట్ బేసింగ్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ ఓన్లీ. అవును. కానీ అది జరగలేదు ఇంతవరకు. అవును, అది ఇంతవరకు జరగలేదు. అయితే ఇవాళ కోర్టు లోపల చాలా స్పష్టంగా ఎటువంటి స్టే ఇవ్వలేదు, ఎటువంటి స్టేటస్ కో ఇవ్వలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇయ్యొద్దు ఆ 8th వరకు అని చెప్పిందా? చెప్పలేదు. నోటిఫికేషన్ ఇవ్వచ్చు రేపు గవర్నమెంట్ ఇవ్వచ్చు. నోటిఫికేషన్ ఇస్తే ఎట్లా మరి? ఎట్లా అని అంటే ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఈ పిటిషన్స్ సర్వైవ్ అవుతాయి అని చెప్పిండ్రు అంతే. ఆ, ఆ పిటిషన్స్ సర్వైవ్ అయినా కూడా ఇప్పటికీ గవర్నమెంట్ కు పవర్ ఉంది నోటిఫికేషన్ ఇచ్చడానికి. నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు రేపు కూడా, ఇచ్చేయచ్చు. సో నోటిఫికేషన్ మేము నోటిఫికేషన్ ఇవ్వద్దు అని అయితే అక్కడ ఎటువంటి ఆర్డర్ లేదు. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఒక 5 నిమిషాలేమో బయటికి వెళ్ళి వచ్చిండు లైవ్ లో, గవర్నమెంట్ అడిగి వచ్చినట్టున్నాడు. జనరల్ గా ఇటువంటి వాటి దాంట్లో ఎట్లుంటది రఘు అని అంటే, ఒక జీవోని ఛాలెంజ్ చేసిన వాళ్ళు. నేనైతే చాలా స్పష్టంగానే నా వాదనను కొనసాగించిన. అవును, వాదన కొనసాగించేసిన వెల్ఫేర్ లెజిస్లేషన్ లోపల 5 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్ చాలా క్లియర్ గా చెప్పింది గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకోవడానికి వీలున్నది, అది ఒకసారి పరిగణలో తీసుకోండి అని చెప్పాను. 75 సంవత్సరాల తర్వాత బ్యాక్వర్డ్ క్యాస్ట్ కు ఇప్పుడు ఒక అవకాశం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారు సార్? ఇప్పుడు మీరు 285A చట్ట సవరణ కాకుండా, గవర్నర్ సంతకం కాకుండా మీరు ఎట్లా ఎలక్షన్? అది నేను చెప్పింది వెల్ఫేర్ లెజిస్లేషన్ లోపల పాలసీ డిసిషన్ తీసుకునేది ఉంది అని చెప్పేసి అని ఆయన చెప్పిండు. నేను ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ఉదాహరిస్తూ నేను కూడా చెప్పాను. ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇయ్యొద్దు అనే ఎటువంటి స్టే ఆర్డర్ లేదు, అదే విధంగా స్టేటస్ కో ఆర్డర్ కూడా లేదు. స్టేటస్ కో ఆర్డర్ కూడా లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. 8th రోజున మళ్ళీ వాదనలు వింటామని చెప్పేసి అని గౌరవ డివిజన్ బెంచ్. ఒకవేళ రేపు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అంటే మరి మళ్ళీ ఏమంటదో కోర్టు? ఇంట్రెస్టింగ్ ఉంది కదా, చూడాలి. ఇది విషయం జరిగింది. యా, ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రఘు, ఒక్క నిమిషం. సార్, మీ మీద ఈ మధ్యలో చాలా ఇబ్బంది జరుగుతుందని తెలుస్తా ఉంది. అదే మీకు సంపూర్ణంగా సమగ్రంగా నేను నా మద్దతు ఉంటుంది. మీకు తెలుసు, గత 9 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం అడ్వకేట్ల తలలు తెగి పెడితే కూడా నేను ఎక్కడ వెనకకు పోలే. అవునవును, వాస్తవం. ఎక్కడ వెనకకు పోలే. ఒక చెస్ట్ హాస్పిటల్ కానీ, ఒక ఆర్టీసీ కానీ, ఒక ఎర్రమంచిల్ కానీ, ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, ఒక సెక్రటేరియట్ కానీ, ఒక కోవిడ్ కానీ, ఎక్కడ వెనకకు పోలే. ఇప్పుడు కూడా మీరు కూడా మేమందరం ఉన్నాం. తప్పకుండా అడ్వకేట్ కమ్యూనిటీ తరపున మేమున్నాం, తెలంగాణ ప్రజలు ఉన్నారు. మనం అందరం కూడా కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నాం. ఇటువంటి ఆరోపణలు ఎవరు చేసినా కూడా సమగ్రంగా ఎదుర్కొంటామని చెప్పండి. మేము కూడా ఉన్నాం మీతో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.